హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి దక్షిణ భారతంలో విడదీయలేని అనుబంధం ఉంది. సినీ తారలు నాయకులవ్వడం, నాయకులు సినీ గ్లామర్‌ను ఓట్ల కోసం వాడుకోవడం ఎప్పటినుంచో వస్తున్నదే. ముఖ్యంగా ఎన్టీఆర్, ఎంజీఆర్‌ల జమానా తర్వాత ఇది మొదలైందని చెప్పాలి. జయలలిత ఆ ట్రెండ్‌ను చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. కేవలం తమిళ రాష్ట్రంలోనే కాక మిగిలిన దక్షిణాది రాష్ట్రంలోనూ జయకు వీరాభిమానులున్నారు. ఆమె సంకల్ప బలం, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒంటరిగా గెలుచుకొచ్చిన వైనం, ఒక స్త్రీ పురుష ప్రపంచాన్ని కాళ్ళ ముందుకు ఎలా రప్పించుకోవచ్చో చూపించిన ఆమె ధైర్యం, ఇలాంటి లక్షణాలన్నీ జయకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌లను తెచ్చిపెట్టాయి. అయితే ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జయలలిత జీవితంలో ముగ్గురిపై మనసు పడిందన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే వాళ్ళల్లో ఇద్దరు ఉత్తరాది వాళ్ళు కాగా, ఒక్కరు దక్షిణాది మనిషి. వాళ్ళెవరంటే, జయకు మొట్టమొదటి ప్రేమ కలిగింది క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ మీద కలిగింది. జయ స్కూల్లో ఉన్న రోజుల్లోనే నారీ కాంట్రాక్టర్ ఇండియా వైడ్ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. ఎక్కడైనా అతని కనిపిస్తే అమ్మాయిలు చుట్టుముట్టేసేవారట. కేవలం నారీ కాంట్రాక్టర్ ఆట చూడటం కోసం జయలలిత టెస్ట్ మ్యాచ్ స్టేడియాలకు వెళ్ళేవారట. ఇక ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవుతున్న టైంలో షమ్మీ కపూర్ పై జయకు క్రష్ ఉండేది. అయితే ఎప్పుడూ ఆయన్ను కలవడం కానీ, మాట్లాడడం కానీ జరగలేదు. షమ్మీ కపూర్ సినిమాల్లోని పాటలంటే జయకు చాలా ఇష్టం. ఇక మూడో వ్యక్తి గురించైతే మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఆ వ్యక్తి మనందరికి తెలిసిన వాడే. అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోగా చెప్పుకునే మన శోభన్ బాబు. జయ అతన్ని ప్రత్యక్షంగానే ప్రేమించి ఆరాధించింది. కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. కాస్త ఫేడ్ ఔట్ అవుతున్న దశలో జయ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో పేపర్‌లు కూడా ఆమె గురించి ఉన్నవి లేనివి రాసేసరికి ఆమె ఎక్కువ కుంగిపోయింది. ఎవరిని కలవకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లో తన గదుల్లోనే గంటలు గంటలు గడిపేవారు. ఆ టైంలో శోభన్ బాబు ఆమెకిచ్చిన సపోర్ట్, ధైర్యం మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా జయలలిత గారే చాలా సందర్భాల్లో చెప్పడం విశేషం. డిప్రెషన్‌లో నుంచి బయటపడిన జయ ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో అవకాశాలు సంపాదించగలిగారు. అలా సినిమాలు చేస్తూ నటుడు ఎంజీఆర్‌కు శిష్యురాలిగా మారి ఆయన వెంట రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జయలలిత ఏ విధంగా చరిత్ర సృష్టించారో మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, మీకు తెలియని విషయాలు ప్రపంచంలోని ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీ ముందు ఉంచడానికి ఈ ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి విషయాలు మీకు తెలియాలి అంటే మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!